పీజీ ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు మీరైతే స్లాట్ బుకింగ్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, చాలా మంది వెళ్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు ఎవరైతే ఐసెట్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్. సో ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు, ఈ మైనారిటీ ఎవరికైతే మీరు సర్టిఫికేట్ ఉన్నదో వాళ్ళు వితౌట్ ఐసెట్ కూడా మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆల్రెడీ ఐసెట్ ద్వారా క్వాలిఫైడ్ స్టూడెంట్స్, సో స్లాట్ బుకింగ్ వచ్చేసి లాస్ట్ డేట్ 28 ఆగస్ట్. సో ఐసెట్ క్వాలిఫై అయ్యి మీరు ఇంకా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకోలేరో మీరైతే స్లాట్ బుకింగ్ చేసుకోండి. లాస్ట్ డేట్ 28. సో మీరు పేమెంట్ చేసుకొని మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్దాం అనుకుంటున్నారో అక్కడికైతే మీరు వెళ్ళండి. ఏ స్లాట్లో అయితే బుక్ చేసుకున్నారో, ఏ డేట్ ఏ టైంలో బుక్ చేసుకున్నారో అదే టైంలో అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. సో మెయిన్గా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో వాళ్ళన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు లోకల్ అన్రిజర్వ్వా, సో చాలా మందిని ఏపీ స్టూడెంట్స్ని అయితే రీచ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు నాన్ లోకల్ తీసేసి అన్రిజర్వ్ పెట్టారు. సో అన్రిజర్వ్ అంటే మనకు 2024 వరకు 15%లో ఎవరన్నా అప్లికేబుల్ అదర్ దాన్ తెలంగాణ ఎవరైతే 15%లో మీరు కాంపిటీషన్ ఇవ్వచ్చు. కానీ ఈ ఇయర్ నుంచి ఆ నాన్ లోకల్ని అన్రిజర్వ్ కింద చేంజ్ చేశారు. సో అన్రిజర్వ్ అంటే ఎవరైతే తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉంటూ అదర్ స్టేట్లో చదివిన తర్వాత, లైక్ అదర్ స్టేట్లో ఐఐటీస్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మొత్తం అదర్ స్టేట్లో చదివితే వాళ్ళని అన్రిజర్వ్ కింద కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఆ 85% లోకల్ ఉంటుంది, 15% అన్రిజర్వ్ ఉంటుంది. సో అన్రిజర్వ్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్, కాకపోతే అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఎవరైతే ఏపీ నుంచి ఇప్పుడు ఐసెట్ రాసిన వాళ్ళు ఉంటారో మీరు తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసినట్టు ప్రూఫ్ అన్న ఉండాలి. ఫస్ట్ పాయింట్ అంటే మీ బోనాఫైడ్స్ చెక్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. ఏపీ వాళ్ళు సపోజ్ మీరు మొత్తం ఏపీలో చదివారు, కాకపోతే మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా ఎలిజిబుల్. అంటే మీ పేరెంట్స్ ఇక్కడనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడనే ఉన్నట్టు 10 years లాస్ట్ 10 years పెట్టినా, తెలంగాణలో ఉన్నట్టు పెట్టినా మీకైతే ఎలిజిబుల్ చేస్తారు. సో ఇలాంటి అదర్ స్టేట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్. కంప్లీట్గా మేము ఏపీ నుంచే వచ్చి ఇప్పుడు ఇక్కడ ఐసెట్ చేద్దాం అనుకుంటే అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ ఇయర్ నుంచి కొత్త జీవో వచ్చింది. నాన్ లోకల్ కేటగిరీ తీసేసి అన్రిజర్వ్ పెట్టారు. అన్రిజర్వ్లో తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్, తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్, అదర్ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్. ఎప్పుడు ఇక్కడ చదివితే తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆర్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండి వాళ్ళ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. మిగతా క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో సర్టిఫికేట్స్ అయితే అన్ని ప్రాపర్గా ఇవ్వండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. 2025 ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీకు ఆన్లైన్లో అమౌంట్ పే చేయాలి, లైక్ సీట్ అలాట్మెంట్ అప్పుడు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే మొత్తం అమౌంట్ మీరు పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29 లాస్ట్ డేట్. సో 29 తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 25 to 30 ఆగస్ట్. సో 5 days ఛాన్స్ ఇచ్చారు. సో వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఒక లాగిన్ ఐడి వస్తుంది. దాని ద్వారా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్రీజింగ్. సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, ఫైనల్గా 30 ఆగస్ట్ రోజు మీరు ఏవైతే కాలేజ్ కావాలనుకుంటున్నారో అవి ప్రాపర్గా ఆర్డర్లో అరేంజ్ చేసి ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ అంటే సేవ్ చేయాలి. ఇవి నేను పెడదాం అనుకుంటున్నా ఎంబీఏ ఎంసీఏ ఈ కాలేజెస్ ఈ ప్రియారిటీ ఆర్డర్గా నాకు కావాలి అని ఫ్రీజ్ చేయడం. సో వాటిని సేవ్ చేయడం అంటారు. సో 30 ఆగస్టు మీరు సేవ్ చేసి సబ్మిట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో 2nd సెప్టెంబర్ ఆర్ 1 or 2 days అటు ఇటు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు phase 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు ఎక్కడ వచ్చింది, మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు, ఆ కాలేజ్లో ఎక్కడ సీట్ వచ్చింది, కాలేజ్ ఫీజు కావచ్చు, మీరు ఎంత పే చేయాలి, ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, కంప్లీట్ డీటెయిల్స్ ఆ రోజు వస్తుంది. సో ట్యూషన్ ఫీజు మనకు డిస్ప్లే అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం అంటే జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగే. కాలేజీ నచ్చితే అందులో ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఎవరైతే బీసీ వాళ్ళు ఉంటారో అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో 27,000 మాత్రమే వస్తుంది. మిగతా అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాలి. సో ఎంత వస్తుంది అనేది మనకు సీట్ అలాట్మెంట్ రోజే వస్తుంది ఫీజు.
ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఆ అమౌంట్ మీరు పే చేస్తే ఆ సీట్ అనేది మీరు బుక్ అవుతుంది. మళ్ళీ phase 1 తర్వాత phase 2 కూడా ఉంటుంది. సో ఆ phase 2 అన్న ఫైనల్ ఫేజ్ అన్న ఒకటే. అప్పుడు మీరు బెటర్ కాలేజ్ కోసం పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కొంతమంది ఉస్మానియా జేఎన్టీ అనుకుంటారు, ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. సో ఫస్ట్ దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అన్న వేసుకోండి, లేదంటే వదిలేసేయండి, అది మీ ఇష్టం. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల ఒక కాలేజ్ మీకు బుక్ అవుతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే phase 1లో కాలేజ్ ఏది కూడా రానట్టు మీకు. సో వచ్చిన కాలేజీని హోల్డ్ చేసుకొని మళ్ళీ బెటర్ కాలేజ్ కోసం మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో అప్పుడు మంచి కాలేజ్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది, లేదంటే ప్రీవియస్ కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు ఒక కాలేజ్ పక్కా ఉంటుంది. సీట్ రాని వాళ్ళు బెస్ట్ అండ్ మోర్ కాలేజ్ పెడితే మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా పెట్టిన తర్వాత మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో phase 2 తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. మళ్ళీ ఏమైనా స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, మళ్ళీ స్పెషల్ ఫేజ్, అన్ని సీట్స్ ఎక్కువ మిగిలితే మళ్ళీ ఇంకొక ఫేజ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, వాటి గురించి. సో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే 2025లో రెగ్యులర్ మోడ్లో MBA కావచ్చు, MCA ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్. సో మైనారిటీ అంటే ఇక్కడ మనకు క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు అండ్ ముస్లిం మైనారిటీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నార్మల్ బీసీ క్యాండిడేట్, SC ST EWS OC క్యాండిడేట్స్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. సో సర్టిఫికేట్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో అలాంటి వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మాన్యువల్గా మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో డేట్స్ వచ్చేసి లాస్ట్ డేట్ 28th ఆగస్టు. సో 28th ఆగస్టు కాబట్టి సో తొందరగా మీరైతే అప్లై చేసుకోండి. అది ఫిల్ చేసి మీరు సబ్మిట్ కూడా చేయాలి 23 లోపు. 23 లోపు ఆ 23 బిఫోర్ అయినా మీరు ఇక్కడ మనకు TG ICET ఆఫీస్ దగ్గర వెళ్ళాలి. వెబ్సైట్లో అడ్రస్ కూడా ఇచ్చారు. సో సాంకేతిక విద్యా భవన్ మనకు మసబ్ ట్యాంక్. సో మసబ్ ట్యాంక్ దగ్గర ఈ సాంకేతిక విద్యా భవన్లో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. సో వాళ్ళైతే మీ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారా లేదా అని చెక్ చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటారు. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వెరిఫై చేసిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వస్తే వాళ్ళందరికీ కంబైన్గా ఒక కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో వాళ్ళకు కూడా మళ్ళీ వెబ్సైట్లో మీకు కూడా స్లాట్ బుకింగ్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఉంటుంది. సో దాని తర్వాత మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వీళ్ళతో పెట్టుకోవడం కాదు, phase 1 phase 2 తర్వాత మిగిలిపోయిన సీట్స్కి మీరెక్కైతే ఛాన్స్ ఇస్తారు. సో ఇప్పుడే మేము పెట్టుకోవచ్చా phase 1 అంటే phase 1లో అయితే అలో చేయరు. phase 1 తర్వాత మళ్ళీ మీకు సపరేట్గా ఇస్తారు. అంటే మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి phase 1లో అయితే ఇవ్వరు. సపరేట్గా మీకు మిగిలిపోయిన సీట్స్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మీకు 25th ఆగస్టు ఎవరికైతే అప్లికేషన్స్ వచ్చాయో దాని ప్రకారంగా మార్క్స్ మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్తోని ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. స్లాట్ బుకింగ్ 28th to 29th స్లాట్ బుక్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. మీకైతే ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఏం రాదండి. కంప్లీట్ ఫీజు మీరే పే చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు కన్వీనర్ కాదు ఇక్కడ. సో డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్ లాగా కాబట్టి మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఉండదు. ఇది మెయిన్ పాయింట్. మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ చేసి నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటారు. సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సపోజ్ ICET క్వాలిఫై రెగ్యులర్ మోడ్లో కాదు, నేను ఓపెన్లో చేద్దాం అనుకుంటే మనకు ప్రొఫెసర్ G. రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటి ICET ద్వారా వెళ్ళొచ్చు, సెకండ్ ICET రాయకుండా ఓపెన్లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ప్రొఫెసర్ G. రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మన ఛానల్లో 2 వీడియోస్ ఉంటాయి. సో దేనికి సంబంధించిన వాళ్ళు మీరు అప్లై చేసుకుని అయితే జాయిన్ అవ్వవచ్చు. లేదు రెగ్యులర్ మోడ్లో చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ICET ద్వారా రెగ్యులర్ మోడ్లో మీరు phase 1లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క ర్యాంక్ కేటగిరీ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో దాని ప్రియారిటీ ఆర్డర్గా ఒక కాలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా స్లాట్ బుకింగ్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా మీరు ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయండి. సో చూస్తే వాళ్ళన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు ఎలిజిబుల్ చేస్తారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని పెట్టేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.